గుడ్ ఈవినింగ్ ఎవరివన్. గుడ్ ఈవినింగ్ శ్రావంతి, గుడ్ ఈవినింగ్ సుష్మిత, గుడ్ ఈవినింగ్ లక్ష్మి. ఎవరివన్ గుడ్ ఈవినింగ్. ఏం చెప్పుకున్నాం మనం ఏం చెప్పుకున్నాం? ఒక్కడే చెప్తారా? నేనేం చెప్పుకున్నాం? ఏం స్టార్ట్ చేసాం? సబ్సిడరీ బుక్స్. సబ్సిడరీ బుక్స్ లో ఫస్ట్ ఏం చెప్పుకున్నాం మనం? పర్చేస్ బుక్. ఏంటమ్మా పర్చేస్ బుక్ లో ఏం రాస్తాం? ఓన్లీ క్రెడిట్ పర్చేస్ మాత్రమే రాస్తాం పర్చేస్ బుక్ లో. వెరీ గుడ్. క్యాష్ పర్చేస్ రాస్తాం అందులో? క్యాష్ పర్చేస్ ఎక్కడ రాస్తాం? క్యాష్ బుక్ లో రాస్తాం. సో క్రెడిట్ పర్చేస్ లో రాస్తాం. ఇండివిజువల్ అకౌంట్స్ పోస్టింగ్ ఎక్కడ చేస్తారు? సేమ్ అకౌంట్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు లెక్చర్స్ లో రాసుకుంటాం. పర్చేస్ బుక్ చేశాక మనం మళ్ళీ అకౌంట్ ఓపెన్ చేయకుండా ఉంటామా? లేదా అకౌంట్ అనుకుంటామా? పర్చేస్ బుక్ నే సపరేట్ అకౌంట్ ఓపెన్ చేస్తామా? పర్చేస్ అకౌంట్ ఓపెన్ చేసేట్టు సండ్రీ పర్చేస్ అని చెప్పి రాసుకుంటాం. టోటల్ పర్చేస్ ని ఒకేసారి రాసేస్తాం. అర్థమైందా? నేను చెప్తూ ఆపానమ్మా లాస్ట్ లో. ఏం చెప్తున్నా చెప్పండి. నేను ఎగ్జాంపుల్ తీసుకున్నా కదా. అరుణ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఫోన్ మాట్లాడుతూ ఉండేసరికి ఏమైంది? అరుణ అకౌంటెంట్ గా వచ్చేస్తున్నాడు. ఫోన్ మాట్లాడుతుండేసరికి టోటల్ చేసేటప్పుడు మిస్టేక్ చేశాడా? ఏంటమ్మా మిస్టేక్? ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. లేదమ్మా వెళ్ళిపోయింది. అది డిటెక్ట్ అయిపోయింది. సరే నేను రాసిన ఎగ్జాంపుల్ ఒకటి చెప్తారా? సరే టోటల్ ఏం రాసుకున్నాను నేను? ఫస్ట్ మళ్ళీ ఫ్రెష్ ఎగ్జాంపుల్ తీసుకుంటా. పర్చేజెస్ లో పర్చేజ్ బుక్ అవునా? ఇక్కడ ఏం రాశారు? నేమ్ రామ్, సీత, లక్ష్మణ్ ఇలా అమౌంట్స్ రాశారు. ఎంతమ్మా? 10,000, 10,000, 20,000. టోటల్ ఎంత వచ్చింది? టోటల్ 40,000 వచ్చింది కదా. సో ఇండివిజువల్ పోస్టింగ్స్ అమ్మా రామ్ అకౌంట్ పై పర్చేజెస్ అని చెప్పేసి ఎంత రాసాం? 10,000. సీతా అకౌంట్ పై పర్చేజెస్ అని చెప్పేసి 10,000 రాసుకున్నాం. నెక్స్ట్ లక్ష్మణ్ అని చెప్పేసి పై పర్చేజెస్ 20,000 రాసుకున్నాం. టోటల్ చేసుకున్నాం. అన్ని వీటన్నిటిని ఏం చేసాం? ట్రయల్ బ్యాలెన్స్ పంపించామా? ట్రయల్ బ్యాలెన్స్ ట్రయల్ బ్యాలెన్స్ రామ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిటారా? క్రెడిటార్ కాబట్టి క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సీత అకౌంట్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. నెక్స్ట్ లక్ష్మణ్ 20,000. పర్చేజెస్ లెజర్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేయాలిగా. పర్చేజెస్ అకౌంట్ టు సన్రీ పర్చేజెస్ 40,000. ఇక్కడే మన అర్జున్ ఏం చేశాడు? మిస్టేక్ చేశాడుగా. 40,000 బదులు 4,000 రాశారు. ఏం చేశారమ్మా? 4,000 రాశాడు. సో ఇప్పుడు అకౌంట్ ఏమొస్తుందమ్మా? మన ట్రయల్ బ్యాలెన్స్ లోకి 4,000 దగ్గర ట్రాన్స్ఫర్ అవుద్ది. పర్చేజెస్ ఎంత రాశారు? 4,000. ట్రయల్ బ్యాలెన్స్ టాలీ అవుతుందా? అవ్వట్లా. సో ఎంత వచ్చిందమ్మా డిఫరెన్స్?
40,000 ఈ 40,000 ఎక్సైడ్ తీసుకుని వస్తుంటే 36,000 డిఫరెన్స్ చేశాను. సో ఇక్కడ ఏ అకౌంట్ మనకు జనరేట్ అవుతుంది మనకి ఇలా మిస్టేక్ వచ్చినప్పుడు సస్పెన్స్ అకౌంట్ జనరేట్ అవుతుంది. అన్ని అకౌంట్ సస్పెన్స్ అకౌంట్ డిఫరెన్స్ అంటమ్మా. అన్ని లెజర్ అకౌంట్స్ ఏమో లెజర్ బుక్స్ లో జనరేట్ అవుతాయి. జనరల్ నుంచి ఎంట్రీస్ పోస్టింగ్స్ వస్తాయి. సస్పెన్స్ అకౌంట్ కి ట్రయల్ బ్యాలెన్స్ లో జనరేట్ అవుతుంది. ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి లెజర్కి వెళ్తుంది. అదేనా ఈ ట్రయల్ బ్యాలెన్స్ నుంచి లెజర్ లోకి వెళ్ళిపోయి సస్పెన్స్ అకౌంట్ అని ఓపెన్ చేస్తుంటాం. సస్పెన్స్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటాయంటే ఏం చెప్పడం, ఏదైతే ఎలా ఉంటుందో అటు సైడే ఉంటుంది. ప్రస్తుతానికి ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ డెబిట్ ఉంది, సో డెబిట్ సైడ్ రాసుకుంటాం. ఏమని రాస్తాం సస్పెన్స్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రయల్ బ్యాలెన్స్ డిఫరెన్స్ అని పెట్టుకొని 36,000 రాస్తాం. అర్థమైందా? అకౌంట్ ఓపెన్ చేసాం. సో మనం ఏం చేసాం, R&D ఓపెన్ చేసి రీసెర్చ్ చేసాం. రీసెర్చ్ చేసి ఏం ఫైండ్ అవుట్ చేసాం, మన బుక్స్ లో పర్చేజ్ బుక్ నుంచి పర్చేజ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మన అడుగు బిజీగా ఉండిపోయి పర్సనల్ వర్క్స్ లో మిస్టేక్ చేసేసరికి మనకి 40,000 అవ్వాల్సిన పర్చేస్ 4,000 ట్రాన్స్ఫర్ చేసాం. సో దాని నుంచి ఏమైందమ్మా, పేమెంట్ ఏమవుతుంది, పర్చేజ్ బుక్ అండర్ క్యాస్ట్ అవుతుందా ఓవర్ క్యాస్ట్ అవుతుందా? క్యాస్ట్ అంటే కౌంట్ ఎలా కౌంట్ చేసాం మనం పర్చేజ్ బుక్ ని 40,000 రాసిన దాన్ని 4,000 రాసాం. అంటే తక్కువ రాసామా ఎక్కువ రాసామా? తక్కువ రాసాం. అంటే పర్చేజ్ బుక్ ఈస్ అండర్ క్యాస్ట్ ఏంటమ్మా, అండర్ క్యాస్ట్ బై 36,000. తెలిసిపోయింది. ఇప్పుడు మనకి ఎవరు ఎక్కడ తెలిసిందో ఇది మనం రెక్టిఫై చేయాలిగా. రెక్టిఫికేషన్ ఏం చేయాలి చెప్పండి. పర్చేజ్ బుక్ తక్కువ రాసాం, రెక్టిఫికేషన్ ఇంటర్వల్ మన బుక్స్ లో ఏదైనా మిస్టేక్స్ ఏమైనా ఏం జరిగినా ఏదైనా రెక్టిఫికేషన్ చేయాలంటే దానికి మనం ఎంట్రీ రాసి రెక్టిఫై చేయాలి. కానీ ఆ అకౌంట్ లోకి వెళ్ళిపోయి కొట్టేసి ఇక్కడ 40,000 అలా రాయకూడదు. అర్థమైనా? అలా రాయొచ్చు అకౌంట్స్ లో, రాయకూడదు. ఏం చేయగలిగితే మనం చేయగలిగితే ఎంట్రీ రాస్తాం అంతే. ఏం రాస్తాం, ఎంట్రీ ఒక్కటే రాయగలుగుతాం. ఎంట్రీ చెప్తారా, పర్చేజ్ బుక్ అండర్ క్యాస్ట్ అయింది. ఏమైందమ్మా, అండర్ క్యాస్ట్ అయింది అంటే తక్కువ రాశారు. పర్చేజ్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుందా క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుందా చెప్పాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్సా క్రెడిట్ బ్యాలెన్సా? పర్చేజ్ అకౌంట్ డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. పర్చేజ్ అకౌంట్ ని ఇంక్రీజ్ చేయాలంటే ఏం చేయాలి, డెబిట్ చేయాలా క్రెడిట్ చేయాలా? పర్చేజ్ అకౌంట్ ని ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాం. ఇంక్రీజ్ చేయాలంటే డెబిట్ చేస్తామా క్రెడిట్ చేస్తామా? డెబిట్ సార్. డెబిట్. ఎందుకమ్మా, పర్చేజ్ అకౌంట్ అనేది డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది కాబట్టి అండర్ క్యాస్ట్ ఉంది కదా. అండర్ క్యాస్ట్ ఉన్నప్పుడు 4,000 లో ఉన్న బ్యాలెన్స్ ని 40,000 తీసుకొని రావాలి. అంటే మీరు 4,000 రాసారు, దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకొని 36,000 తీసుకొస్తాం. అంటే ఇంక్రీజ్ చేయాలి. అండర్ క్యాస్ట్ లో మనం ఏం చేయాలి, ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే ఏ అకౌంట్ రాయాలి, పర్చేజ్ అకౌంట్ కి రాయాలి. పర్చేజ్ అకౌంట్ డెబిట్ ఎంత అండర్ క్యాస్ట్ అయింది 36,000. టూ దేనికి రాస్తాం, సస్పెన్స్ అకౌంట్ ఉంది కదా ఒకటి జనరేట్ అయిందిగా. ఎర్ర నుంచి వచ్చిందంటే మా సస్పెన్స్ అకౌంట్. మన లైఫ్ కూడా ఏం చేస్తాం అర్థం కాకపోతే లో ఉంది అంటాం. ఏంటమ్మా ఏదో సంథింగ్ చాలా జరుగుతున్నట్టు నువ్వు సస్పెన్స్ గా ఉన్నావు అంటే నీ లైఫ్ లో క్లారిటీగా ఉన్నావు అంటే సస్పెన్స్ ఉన్నావు. అలాగే వచ్చింది సస్పెన్స్ అకౌంట్. నీ లైఫ్ లో సస్పెన్స్ అకౌంట్ అని ఉండకూడదు. ఎప్పుడు సస్పెన్స్ అకౌంట్ క్లోజ్ అయిపోవాలి. అలాగే బుక్స్ లో కూడా సస్పెన్స్ అకౌంట్ ఒక్కసారి మిస్టేక్ ఫైండ్ అవుట్ అయ్యాక ఆ మిస్టేక్ ని ఆ ఎర్రర్ ని ఏ అకౌంట్ సెట్ ఆఫ్ చేయాలి, సస్పెన్స్ అకౌంట్ కే సెట్ ఆఫ్ చేయాలి. సో సస్పెన్స్ అకౌంట్ ఏం చేద్దాం, పర్చేజ్ డెబిట్ చేసాం కదా, డెబిట్ లోని సస్పెన్స్ అకౌంట్ ని క్రెడిట్ చేసేద్దాం. ఓకేనా? సస్పెన్స్ అకౌంట్ ఎంతమ్మా 36,000. ఇప్పుడు దీన్ని పోస్టింగ్ చేసాం అనుకోండి, పర్చేజ్ అకౌంట్ లోకి వెళ్ళి ఏం చేస్తాం మనం, సస్పెన్స్ అకౌంట్ అని చెప్పి 36,000 రాస్తాం. సస్పెన్స్ అకౌంట్స్ లోకి వెళ్ళిపోయి పై పర్చేస్ అని 36,000 రాస్తాం. సస్పెన్స్ అకౌంట్ క్లోజ్ అయిపోయిందా, మళ్ళీ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేస్తాం. ఈ ట్రయల్ బ్యాలెన్స్ కాకుండా న్యూ ట్రయల్ బ్యాలెన్స్ ప్రిపేర్ చేసినప్పుడు మీకు పర్చేజ్ అకౌంట్ ఎంత వస్తుందమ్మా
40,000 వస్తుంది. అర్థమైందా? ఇది 40,000 వస్తుంది. మీకు సస్పెన్స్ అకౌంట్ అనేది మన ట్రయల్ బ్యాలెన్స్ లో ఉంటుంది. అర్థమైందా? సో ఎగ్జాంపుల్ రాసుకున్నాం ఒకసారి. ఒక్క నిమిషం అమ్మా, అండర్ క్యాస్ట్ చెప్పా కదా. సో ఇప్పుడు ఓవర్ క్యాస్ట్ అయింది అనుకోండి, ఏం చేస్తారు? ఓవర్ క్యాస్ట్ అంటే ఏంటంటే అంటే ఎక్కువ అమౌంట్ రాశారు. 40,000 రాయాల్సింది 4 lakh రాశారు. ఏంటమ్మా? ఇదే ఎగ్జాంపుల్ తీసుకున్నా. 40,000 కదా రాయాల్సింది, ఎంత రాశారంటే 4 lakh రాశారు. ఎంతమ్మా? 4 lakhs. సో 4 lakhs అంటే ఎక్కువ రాశారు తక్కువ రాశారా? ఇప్పుడు ఈ 40,000 వస్తుందా? టోటల్ 4 lakhs వస్తుందా? 4 lakhs వస్తుంది. చూడండి, 4 lakhs 36,000 ఉంది కదా సస్పెన్స్ అకౌంట్ అనేది. 4 lakhs డిఫరెన్స్ ఎట్ సైడ్ వచ్చింది, క్రెడిట్ సైడ్ వచ్చింది. ఎంతమ్మా? 3,96,000 వచ్చింది. ఎంతమ్మా? 3,96,000. ఏంటిది? ఎంత అమౌంట్ వచ్చినా ఎట్ సైడ్ వచ్చినా ఆ డిఫరెన్స్ దేన్ని ట్రాన్స్ఫర్ చేస్తాం? టెంపరీగా సస్పెన్స్ అకౌంట్ గా ట్రాన్స్ఫర్ చేయాలి. ఇప్పుడు సస్పెన్స్ అకౌంట్ ఏమైంది? క్రెడిట్ అయింది. చూడండి, సస్పెన్స్ అకౌంట్ బై ట్రయల్ బ్యాలెన్స్ ఎంతమ్మా? 3,96,000. మనం ఏం చేసాం? ఇప్పుడు R&D చేసాం. R&D చేసి ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఫైండ్ అవుట్ చేసాం. ఏం చేసామమ్మా? ఎక్కడ మిస్టేక్ జరిగిందో ఫైండ్ అవుట్ చేసాం. ఫైండ్ అవుట్ చేస్తామది పర్చేజ్ బుక్ మనం ఓవర్ క్యాష్ చేసాం, ఎక్కువ రాసామని చెప్పి ఫైండ్ అవుట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఏంటమ్మా మనకేం ఫైండ్ అవుట్ అయింది? పర్చేజ్ బుక్ ఈజ్ ఓవర్ క్యాష్ బై 3,96,000. ఇప్పుడు ఓవర్ క్యాస్ట్ అయినాం అంటే పర్చేజ్ బుక్ ఏం చేసాం? ఎక్కువ రాసాం. పర్చేజ్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? పర్చేజ్ అకౌంట్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది చెప్పండి? డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. పర్చేజ్ అకౌంట్ ని తగ్గించాలి బ్యాలెన్స్. ఏం చేయాలి? తగ్గించాలి. డెబిట్ చేయాలి, క్రెడిట్ చేయాలి? క్రెడిట్ చేయాలి. సో డెబిట్ లో ఉన్న బ్యాలెన్స్ తగ్గించాలంటే మనం ఏం చేస్తాం? క్రెడిట్ చేస్తాం. కానీ 3,36,000 స్ట్రైక్ ఆఫ్ చేసి 40,000 రాస్తామా? రాయకూడదు అలా. 3,36,000 అమ్మా, 3,60,000 చెప్పండి. ఎక్కువ రాస్తే మనకు వచ్చేది 40,000 కి. క్యాల్కులేషన్ రాంగ్ రాసినప్పుడు మీరు అందరూ సైలెంట్ కొంటున్నారు. 3,60,000 అమ్మా, 36,000 కాదు మనకి ఎక్స్ట్రా వచ్చేది. ఓకేనా? 40,000 కదా, 4,000 కి రాస్తున్నా నేను. ఎర్రర్లో ఇంకో ఎర్రర్, ఇది డబుల్ ఎర్రర్. $3,60,000. ఓకేనా? ఎంతమ్మా ఇది? 3,60,000. సో పర్చేజ్ బుక్ ఏదైనా ఓవర్ కాస్ట్ అయిన కదా, ఓవర్ కాస్ట్ ఏం చేస్తాం? పర్చేజ్ బుక్ ని క్రెడిట్ చేస్తాం టు పర్చేజ్ అకౌంట్. ఎంతమ్మా? 3,60,000. 2 రాసాం. మరి డెబిట్ ఏం రావాలి? ఆబ్వియస్ గా సస్పెన్స్ కదా మనకు ఉంది. సస్పెన్స్ నుంచి ట్రయల్ బ్యాలెన్స్ వచ్చిన అకౌంట్ ఏంటి? సస్పెన్స్ అకౌంట్. సో ఆ సస్పెన్స్ అకౌంట్ కి ఏదైతే ఎర్రర్ మీరు ఫైండ్ అవుట్ చేసామో అది సెట్ ఆఫ్ చేయాల్సింది. 3,60,000. ఇప్పుడు దీన్ని పోస్టింగ్ చేసామనుకోండి, అకౌంట్స్ సరిపోతాయా? మిస్టేక్ అనేది రెక్టిఫై అవుతుందా? టు పర్చేజ్ అకౌంట్ 3,60,000. ఏం చేస్తాం? బై సస్పెన్స్ అకౌంట్ అని 3,60,000 రాస్తాం. అప్పుడు ఓవరాల్ మన బ్యాలెన్స్ ఎంత ఉంటుందమ్మా? 4 lakhs మైనస్ 3,60,000. మనకు కావాల్సిన 40,000 మనకు వచ్చిందా బ్యాలెన్స్? బై బ్యాలెన్స్ ఏదైతే మనకు కావాల్సిన బ్యాలెన్స్ ఏదైతే 40,000 లేదా, 40,000 మన బ్యాలెన్స్ మనకు వచ్చింది. ఓకేనా? అర్థమైందా? జస్ట్ ఈ 2 ఎంట్రీస్ రాసుకుని చాలు. పర్చేజ్ బుక్ ఈజ్ అండర్ క్యాస్ట్ బై 36,000. పర్చేజ్ బుక్ ఈజ్ ఓవర్ క్యాస్ట్ బై 3,60,000. 2 రాసుకొని ఎంట్రీస్ రాయి. మీ నోట్స్ లో నేను చెప్పిన ప్రతిదీ ఉండాలమ్మా. ఎవరైతే నోట్స్ ఏ టు జెడ్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తారో లాస్ట్ లో వాళ్ళకి నేను సర్ప్రైజ్ గిఫ్ట్ ఇస్తా. దాచేపేటానికి మంచి గిఫ్ట్ ఇస్తా. ఏదో 1,000 2,000 గిఫ్ట్ కాదమ్మా. ఎవరైతే బాగా నోట్స్ మెయింటైన్ చేస్తారో, హోంవర్క్ కానీ
ఇవన్నీ కానీ ఏదైనా మినిమం నేను ఇచ్చే గిఫ్ట్ ఇచ్చాను అని అంటే లాస్ట్ లో అది 10,000 వర్త్ ఉంటుంది గిఫ్ట్. ఎవరైతే నోట్స్ ప్రాపర్ గా నీట్ గా మెయింటైన్ చేస్తూ స్పెండింగ్ లేకుండా రాస్తారో వాళ్ళకి మినిమం నేను 10,000 గిఫ్ట్ ఇస్తాను. లాస్ట్ లో ఒకరికి ఇస్తాను. ఓకేనా? నోట్స్ మాత్రం చాలా ప్రాపర్ గా బాగా మన ప్రొఫెషనల్ కోర్సెస్ లో సిఎస్ఎంఏ కోర్సెస్ లో మిమ్మల్ని బాగా కాపాడేది ఏంటి సార్ అని అంటే అది ఓన్లీ నోట్స్లే. మీ లైఫ్ లాంగ్ ఉపయోగపడతాయి. అవి ఏదో ఈరోజు రాసుకున్నాము, ఈరోజు ఎగ్జామ్స్ కి ప్రిపేర్ చేసుకున్నాము, అయిపోయింది అన్నట్టుగా కాదు. ప్రిపేర్ గుర్తుపెట్టుకుని మన నోట్స్ ఎప్పుడు కూడా మనకి లైఫ్ లాంగ్ ఉపయోగపడుతుంది. అర్థమైందా? నోట్స్ ఎప్పుడు నెగ్లెక్ట్ చేయొద్దమ్మా. నోట్స్ మాత్రం మీరు ప్రాపర్ గా మెయింటైన్ చేయాలి. నేను ఆ రికార్డ్ చెప్తున్నా. మీరు అయితే నోట్స్ ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే నేనే చెప్తున్నా ఎట్టి పరిస్థితుల్లో నేను ఎవరైతే టాప్ తో మెయింటైన్ చేస్తారో వాళ్ళకి 10,000 గిఫ్ట్ ఇస్తాను. ప్రతిదీ ఉండాలి నోట్స్ లో నేను చెప్పింది. ఆ నోట్స్ ఇంకా ఏం చేస్తాం, క్లాస్ మొత్తం డిస్ట్రిబ్యూట్ కూడా చేపిస్తా. ఎవరెవరైతే సరిగా రాయరో వాళ్ళకి హెల్ప్ అవుతుంది. సో మీ నోట్స్ మీకు ఒక్కరికే కాదు, మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ అవుతుంది. ప్రాబ్లమాటిక్ పేపర్స్ లో నోట్స్ చాలా ఇంపార్టెంట్, ఎస్పెషల్లీ అకౌంట్స్ లో. అకౌంట్స్ వింటే అర్థమవుతుంది, చేస్తే వస్తుంది. అర్థమైతే సరిపోదు, రావాలి, సమ్స్ టాలీ అవ్వాలి, ఆన్సర్స్ రావాలి. ఓకేనా? రాశారమ్మా? పర్చేస్ బుక్ అర్థమైంది అందరికి? సేమ్ అలాగే సేల్స్ బుక్ చెప్తారా నాకు? పర్చేస్ బుక్ ఏం చెప్పాం? ఓన్లీ క్రెడిట్ పర్చేస్ అన్నాం. సేల్స్ బుక్ లో సేమ్ అలాగే ఉంటాయి. ఇక్కడ ఓన్లీ క్రెడిట్ సేల్స్ అన్నాం. పర్ఫార్మెన్స్ డిఫరెన్స్ ఏమైనా ఉంటుందా? ఏముండదు, అదేముంటది. కాకపోతే సేల్స్ కి సంబంధించిన అమౌంట్స్ రాస్తాం, క్రెడిట్ సేల్స్ కి సంబంధించిన అమౌంట్స్ రాస్తాం. ఎవరిని ఎక్కడ రాస్తాం? డెటార్స్ రాస్తాం. పర్చేస్ అకౌంట్ లో క్రెడిటార్స్ రాస్తాం. సేల్స్ అకౌంట్ ఎవరు వస్తారు? డెటార్స్ వస్తారు. డిఫరెన్స్ ఏమన్నదమ్మా? కాన్సెప్ట్ అంతా ఒకటే. చూడండి సేల్స్ బుక్ ఒకసారి. జర్నల్ మెయింటైన్ టు రికార్డ్ ట్రాన్సాక్షన్ రిలేటింగ్ టు సేల్ ఆఫ్ గూడ్స్ ఆన్ క్రెడిట్ ఈస్ కాల్డ్ క్రెడిట్ సేల్స్. క్రెడిట్ సేల్స్ జర్నల్ ఆర్ సేల్స్ బుక్. ఏంటమ్మా? ఓన్లీ క్రెడిట్ సేల్స్ ఆర్ టు బి recorded in sales journal. Cash sales are entered in cash book. Only sale of goods are to be recorded in sales journal. అంటమ్మా ఓన్లీ గూడ్స్ సంబంధించినవి మాత్రమే సేల్స్ బుక్ లో మనం రాస్తాం. క్రెడిట్ సేల్స్ ఆఫ్ థింగ్స్ అదర్ దాన్ ద గూడ్స్ డెల్ట్ ఇన్ బై ఫర్మ్ ఆర్ నాట్ ఎంటర్డ్ ఇన్ సేల్స్ బుక్. దే ఆర్ జర్నలైజ్డ్. ఏం చేస్తాం? ఫర్నిచర్ ని సేల్ చేసినా, అసెట్స్ ని సేల్ చేసినా, నాన్ ప్రిన్సిపల్ బిజినెస్ సంబంధించిన మనం సేల్ చేస్తాం కదా, స్క్రాప్ ని సేల్ చేసినా సేల్స్ కింద రాయం. ఏం చేస్తామండి అంటే సపరేట్ గా జర్నల్లో సేల్స్ ఫర్నిచర్ ఏం చేస్తాం? క్యాష్ అకౌంట్ టు ఫర్నిచర్ అని చెప్పేసి ఎంట్రీ రాసుకొని దాన్ని క్లోజ్ చేసేస్తాం. సేల్స్ బుక్ అని చెప్పి రెండు రాసుకున్నాం. రెండు బ్యాంక్స్ సేల్స్ బుక్ అని అడిగినట్టు రెండు బ్యాంక్స్ రాయండి. సేల్స్ బుక్ అని రాయండి అమ్మా. రెండు పాయింట్స్ రాసి ప్రొఫార్మా డ్రా చేసుకోవాలి. ఒక్క బుక్ వచ్చిందంటే అన్నిటికీ అదే రూల్స్ ఫాలో అవుతాం మనం. ఇంకా సపరేట్ గా ప్రతి బుక్ మళ్ళీ ఫస్ట్ బుక్ ఎంత డిస్కస్ చేస్తాం అంతా డిస్కస్ చేయాలంటే అవసరం లేదండి. అనవసరంగా డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. దాన్ని ఏమంటాం? తెలిసిన దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం అంటే డూప్లికేషన్ ఆఫ్ వర్క్ అవుతుంది. ఇంపార్టెంట్ అయితే మళ్ళీ మళ్ళీ చెప్పుకుంటాం. కానీ ఇక్కడే ఉందమ్మా, రీప్లేస్ చేయడమే. పర్చేస్ బుక్ దగ్గర సేల్స్ బుక్ రాసుకొని పాయింట్స్ అన్ని అంతే. సో పర్చేస్ దగ్గర సేల్స్ రాసుకుంటాం. అక్కడ పర్చేస్ డెబిట్ అంటాం, సేల్స్ లో క్రెడిట్ అంటాం. అర్థమైందా? రాసుకుంటే నాకు సేల్స్ బుక్ ఓవర్ క్యాష్ అండర్ క్యాష్ చెప్తా. రాస్తున్నారా? రాసిన వాళ్ళు ప్రొఫార్మా కూడా డ్రా చేసుకోవాలి.
ప్రొఫార్మా అని చెప్పి ప్రొఫార్మా డ్రా చేసుకున్నాం. రాసుకున్నారా? మొత్తం రాయాలి. ఈ రోజు నిన్న న్యూ జాయినింగ్స్ ఉన్నారమ్మా. ఇంతకుముందు నా క్లాస్ సెపరేట్ అవ్వకుండా ఈ రోజే ఫస్ట్ క్లాసు, నిన్న ఫస్ట్ క్లాస్ అనేవారు ఉన్నారా? ఒక పర్సన్ నా క్లాస్ అయిపోయి ఫోన్ చేశారు. ఎవరైనా ఈరోజు లేదా నిన్న ఫస్ట్ క్లాస్ మీరు గుర్తుపెట్టుకోండి. మన క్లాసెస్ ఒక 10 క్లాసెస్ దాకా అయిపోయాయి. బేసిక్స్ చెప్పాం, అవన్నీ మళ్ళీ చెప్పరా సార్ ఇప్పుడు లేట్గా జాయిన్ అయితే అన్నీ చెప్తానమ్మా. మళ్ళీ ఫస్ట్ నుంచి మళ్ళీ మొత్తం చెప్తా. వాళ్ళకి సపరేట్ గా క్లాస్ ఉంటుంది, నేను వాళ్ళకి కంటిన్యూస్ గా సపరేట్ గా మొత్తం చెప్తా. కంగారు పడొద్దండి. ఈ రోజు అటెండ్ అయితే ఏంటంటే కొంచెం వాటిని కంటిన్యూషన్ క్లాస్ కాబట్టి అర్థం కాని ఫీలింగ్ ఉంటుంది. కానీ మీరు రాసుకోండి, నేను అన్నీ కూడా మళ్ళీ చెప్తాను. మీకు ఫేస్ టు ఫేస్ బ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది 2వ తారీఖు, 2nd నుంచి అమ్మా. 2వ తారీఖు నుంచి మీకు ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లో బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సార్ ఫేస్ టు ఫేస్ స్టార్ట్ అయితే మరి జూమ్ లో ఇవ్వరా సార్? 100% ఇస్తాం. అంతేనా? ఫేస్ టు ఫేస్ జరిగే క్లాసే మీకు జూమ్ లో వచ్చేస్తుంది. అంతేనా? 2nd నుంచి మీకు ఫేస్ టు ఫేస్ హైదరాబాద్ లో క్లాసెస్ జరుగుతాయి. సో అందరూ తప్పకుండా రావాలి. మాక్సిమం ఫేస్ టు ఫేస్ అటెండ్ ట్రై చేయండి అమ్మా. ఫేస్ టు ఫేస్ కుదరని పక్షంలో హెల్త్ బాగలేదు, డిస్టెన్స్ దూరం ఉంది అట్లా అనుకున్నప్పుడు మాత్రం ఆన్లైన్ ఉండండి. కానీ కుదరకపోతే కుదిరితే మాత్రం కంపల్సరీగా ఫేస్ టు ఫేస్ గా ట్రై చేయండి. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ బాగుంటాయి. డిఫరెన్స్ ఏంటమ్మా ఫేస్ టు ఫేస్ వన్ ఆన్లైన్ కి? ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నాయా? ఐపీఎల్ మ్యాచ్ మీరు టీవీలో చూస్తారు. ఆన్లైన్ లో మన క్లాస్ వింటారంటే ఏంటి? ఐపీఎల్ మ్యాచ్ టీవీలో చూస్తున్నట్టే. అదే హైదరాబాద్ లో ఉప్పర్ స్టేడియంకి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుందమ్మా మ్యాచ్? ఎలా ఉంటుంది? బెంగళూరులో చిన్నస్వామి స్టేడియం అని ఉంటుంది, అక్కడికి వెళ్ళి చూస్తే ఎలా ఉంటుంది? సరే చెన్నై అనుకుంటా, చెన్నై కానీ బెంగళూరు కానీ ఆ స్టేడియంకి వెళ్ళి చూస్తే మ్యాచ్ ఎలా ఉంటుందమ్మా? ఎంత ఎంజాయ్ చేస్తారు, లైఫ్ అంతా గుర్తుండిపోతుంది ఆ మ్యాచ్. అలాగే ఉంటుందండి ఫేస్ టు ఫేస్ క్లాసెస్. ఫేస్ టు ఫేస్ క్లాసెస్ మీరు అటెండ్ అయినప్పుడు చాలా యాక్టివ్గా ఉంటారు, గుర్తుండిపోతాయి. ఆన్లైన్ క్లాసులు గుర్తుంటారంటే గుర్తుంటుందమ్మా, డెఫినెట్గా గుర్తుంటుంది, గుర్తుండకుండా ఏముండవు. కాకపోతే డిఫరెన్స్ ఏంటంటే అంటే అన్ని క్లాసెస్ ఉన్నాక అన్ని ఆన్లైన్ లో మోనోటోమీగా ఉంటాయి. కానీ ఫేస్ టు ఫేస్ అనేవి ఎక్సలెంట్ గా ఎంజాయ్ చేస్తారు. నా బెస్ట్ అడ్వైస్ ఫేస్ టు ఫేస్ క్లాసెస్. 2వ తారీఖు నుంచి ఫేస్ టు ఫేస్ ఉంటాయి, అందరం కలుద్దామండి. ఓకేనా? అన్ని సబ్జెక్ట్స్ స్టార్ట్ అయిపోతాయి. అన్ని సబ్జెక్ట్ స్టార్ట్ చేస్తాం, మీ సిలబస్ మీద కూడా ఫోకస్ చేస్తాం. ఫోకస్ చేసామనంటే స్పీడ్ అవుతుంది అర్థం. మీరు కూడా యాక్టివ్గా ఉండాలి, హోంవర్క్స్ చేసుకోవాలి, నోట్స్ మెయింటైన్ చేసుకోవాలి, ఫోకస్ అంతా దీని మీద పెట్టుకోవాలి. 100% పాస్ అవ్వాలి. మన పిల్లలందరూ పాస్ అవుతారు రాసిన వాళ్ళు. మీరు కూడా యాక్టివ్గా ఉంటారనుకోండి, నేను చెప్పినట్టు చేస్తే డెఫినెట్ గా పాస్ అవుతారు. నేను చెప్పినవి కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే కొంచెం ఎక్కువ చేస్తారు, అంత కూడా చేయకూడదు. ఎంత కావాలో అంతే చేయాలి. ఓవర్ఫ్లో అయితే ఏమవుతామా, పొంగిపోయి ఇప్పుడు అన్నం వండేటప్పుడు ఓవర్గా పొంగిపోయింది అనుకోండి, పొయ్యి అయిపోద్దా?
అలాగే ఉంటుంది. చదువుకునేటప్పుడు కూడా ఎక్కువ ఆలోచించేసి ఎక్కువ చేసేస్తే అది కూడా నష్టమే. అట్లా తక్కువ చేసినా నష్టమే. అసలు కూడా ఫుడ్ తీయకూడదు, కరెక్ట్ గా బ్యాలెన్సింగ్ గా ఉండాలి. బ్యాలెన్సింగ్ గా ఉంచడానికి మేము ఎక్కువ ట్రై చేస్తాం. ఓకేనా? ఎక్కువ మేము చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి భయపెడితే ఫెయిల్ అయిపోతారు. తక్కువ చెప్పినా ఫెయిల్ అవుతారు. ఎంత కావాలో అంత చెప్పాలి. సో ఎప్పుడు ఫ్యాకల్టీ ఏం చేస్తారంటే మిమ్మల్ని మోటివేట్ చేయడానికి, ఎంత కావాలి స్టాండర్డ్స్ ఎంత నేను తీసుకెళ్ళడానికి ట్రై చేస్తాం. మీరు ఎప్పుడు కూడా ఫ్యాకల్టీ చెప్పినట్టు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సక్సెస్ అదే వస్తుంది. మీరు ఏం చేయాలి, కొత్తగా ఏం చేయద్దు, మీరు ఏం ఆలోచించద్దు, ఏం ట్రై చేయద్దు. క్లాసులో ఏం చెప్తున్నారు నాకు అర్థమవుతుందా లేదా, మన మెటీరియల్స్ ఏం వచ్చారు, మెటీరియల్స్ మనం ఫాలో అవుతున్నామా లేదా, ప్రిపేర్ అవుతున్నామా లేదా, నోట్స్ రాసుకుంటున్నామా, ఇంతవరకే. అర్థం కాలేదు పలానా ఫ్యాకల్టీతో మళ్ళీ ఫోన్ చేయడం, మాట్లాడటం, డౌట్స్ ఉంటే డౌట్స్ క్లారిఫై చేయడం. ఫ్యాకల్టీ ఫోన్ ఎత్తలేదు, వాట్సాప్ లో మెసేజ్ పడేసేయండి ఫ్యాకల్టీకి. క్లాస్ ఏదైనా చూసుకొని మీరు రిప్లై ఇస్తారు. లేదంటే ఈవినింగ్ షెడ్యూల్ ఏదైనా చూసుకొని రిప్లై ఇస్తారు. నైట్ అయినా షెడ్యూల్ రిప్లై ఇస్తారు. మా మెయిన్ అయితే నాకు ఒక్కోసారి ఈవినింగ్ 11-12 అవుతుంది అమ్మా ఫ్రీ అయ్యడానికి. ఆ టైంలో కూడా రిప్లై పెడుతుంటా. మళ్ళీ రేపు తెల్లారితే మళ్ళీ షెడ్యూల్ స్టార్ట్ అయింది కదా, నేను ఆ టైంలో రిప్లై పెట్టేసి వదిలేస్తాను. సో మార్నింగ్ స్టూడెంట్స్ చూసినప్పుడు మళ్ళీ వాళ్ళు కూడా రెస్పాండ్ అవుతాం. ఓకేనా? రాసుకున్నారా ఇది? సేల్స్ బుక్ అర్థమైందమ్మా. డిఫరెన్స్ అండ్ సేల్స్ బుక్ పర్చేస్ బుక్ కి. పర్చేస్ బుక్ డెబిట్ చేస్తాం, సేల్స్ బుక్ ని క్రెడిట్ చేస్తాం. ప్రోగ్రామ్ అంతా ఒకటే, బుక్ లో పోస్టింగ్ అంతా సేమ్. ఓకేనా? సరే పర్చేస్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్స్ రావాల్సి లేదమ్మా. మన మెటీరియల్స్ ఉంది కాబట్టి రావాల్సి లేదు. సేల్స్ బుక్ పర్చేస్ బుక్ ఏదైనా ఇంపార్టెంట్ కాబట్టి నేను మిమ్మల్ని రాయమని. రిటర్న్స్ బుక్ నో ప్రాబ్లం, రాయకపోయినా పర్వాలేదు. పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుందో చెప్తారా ఎవరన్నా? పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది పర్చేస్ రిటర్న్స్. వెరీ గుడ్. సో పర్చేస్ రిటర్న్స్ బుక్ లో ఏం రాస్తాం? పర్చేస్ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్. పర్చేస్ రిటర్న్స్ బుక్ లో కూడా ఓన్లీ క్రెడిట్ ట్రాన్సాక్షన్స్, ఓన్లీ క్రెడిట్ రిటర్న్స్ మాత్రమే రికార్డ్ చేస్తాం. అర్థమైందా? నెక్స్ట్ దీనికి సంబంధించిన డిస్కషన్ చెప్తానమ్మా. దానికంటే ముందు మనం ఏం చేద్దామంటే, ఏంటమ్మా ఇది సేల్స్ ఉందా? సేల్స్ అకౌంట్ ఒకసారి చెప్తారా? సేల్స్ అకౌంట్ ఏం రాసావమ్మా? పైన రాసిన సేల్స్ అకౌంట్ లో పై డేటార్స్, అంతే కదా? సరే, మన పర్చేస్ బుక్ మీద చేస్తున్నాం కాబట్టి బై సండ్రీ సేల్స్ అని రాస్తాం. ఎంత? ఫర్ సపోజ్ ఒక 10 lakhs. అంతేనా? సేల్స్ అకౌంట్ క్రెడిట్ అని ఉంటుంది, క్రెడిట్ ఉంటుందమ్మా. నథింగ్ బట్ డేటార్స్ అమ్మా వీళ్ళు. సో డేటార్స్ అకౌంట్ ఏముంటుంది? ఫర్ సపోజ్ ఈ 10 lakhs డేటార్ అకౌంట్ ఏముంటుంది? డెబిట్ ఉంటుందా, క్రెడిట్ ఉంటుందా? డెబిట్ ఉంటుంది. టు సేల్స్ 10 lakhs. అర్థమైందా? డేటార్స్ అకౌంట్ లో డెబిట్ ఉంటుంది, క్రెడిటర్ సేల్స్ అకౌంట్ లో క్రెడిట్ ఉంటుంది. ఇప్పుడు నేనేం చెప్తానంటే 10 lakhs రాయాల్సిన టోటల్ ని ఎంత రాశారమ్మా? 1 lakh రాశారు. ఎంత రాశారు? 1 lakh రాశారు. ఇప్పుడు ఇది ఏమవుతుంది? అండర్ క్యాస్టా ఓవర్ క్యాస్టా చెప్పాలి. అండర్ క్యాస్ట్ అవుతుందా ఓవర్ క్యాస్ట్ అవుతుందా? 10 lakhs రాయాల్సిన చోట 1 lakh టోటల్ చేశారు. ఇది అండర్ క్యాస్ట్ అంటామా ఓవర్ క్యాస్ట్ అంటామా? అండర్ క్యాస్ట్. ఏమైందమ్మా? సేల్స్ అకౌంట్ ఈస్ అండర్ క్యాస్ట్. అమ్మా సేల్స్ అకౌంట్ ఈస్ అండర్ క్యాస్ట్ బై
ఎంతమ్మా 9 lakhs. అంతేగా 10 lakhs రాయాల్సింది మనం ఎంత రాసాం? ఓన్లీ 1 lakh రాసాం. అంటే ఏం జరిగింది? అండర్ క్యాస్ట్ అయింది. సో సేల్స్ అకౌంట్ అండర్ క్యాస్ట్ అయింది. రెక్టిఫికేషన్ ఏం చేస్తాం మనం? ఇంక్రీజ్ చేయాలా? అండర్ క్యాస్ట్ తక్కువ కౌంట్ చేశారు. ఇంక్రీజ్ చేయాలా? ఇంక్రీజ్ చేయాలంటే సేల్స్ అకౌంట్ ఏం చేస్తారు? డెబిట్ చేస్తారా క్రెడిట్ చేస్తారా? సేల్స్ అకౌంట్ అండర్ క్యాస్ట్ అయింది, ఇంక్రీజ్ చేయాలి. డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దాం? సేల్స్ అకౌంట్ లో 10 lakh రాసిన చోట 1 lakh రాసాం. సో ఇంకో 9 lakhs రాయాలి. సేల్స్ అకౌంట్ ని పెంచాలి అని అంటే డెబిట్ చేద్దామా క్రెడిట్ చేద్దామా చెప్పాలి. సేల్స్ అకౌంట్ ని క్రెడిట్ చేయాలి. ఏం పేరమ్మా? పేరు చెప్పండి అమ్మా. ఇప్పుడు చెప్పిన వాళ్ళు శ్రవంతి, మీరైనా చెప్పింది. శ్రవంతి మీరైనా చెప్పింది క్రెడిట్ చేయాలని. శ్రవంతి మీరేనమ్మా చెప్పింది క్రెడిట్ చేయమని. ఇంక్రీజ్ చేయాలంటే క్రెడిట్ చేయాలి. మీరే కదా రెస్పాండ్ అయ్యింది. రెస్పాండ్ అయ్యింది మీరే క్రెడిట్ చేయాలని. డెబిట్ కాదమ్మా క్రెడిట్ చేయాలి. ఎందుకు మారుస్తున్నాడు విషయం? చూడమ్మా ఏం చెప్పా నేను? క్రెడిట్ బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఏ అకౌంట్ అయినా ఇంక్రీజ్ చేయాలి అని అంటే మనం క్రెడిట్ చేయాలి. డిక్రీజ్ చేయాలంటే డెబిట్ చేయాలి. సేల్స్ అకౌంట్ ఉండేది క్రెడిట్ బ్యాలెన్స్ కదా. సో దీన్ని ఏం చేయాలి? మీరు క్రెడిట్ చేయాలి. ఏ అకౌంట్ అయినా సరే డెబిట్ ఉంటే డెబిట్ చేయాలి, క్రెడిట్ ఉంటే క్రెడిట్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలి అని అంటే అండర్ కాస్ట్ అయిన దాన్ని ఇంక్రీజ్ చేయాలి. అండర్ కాస్ట్ రెక్టిఫికేషన్ ఏంటి? ఇంక్రీజ్ చేయడం. ఇంక్రీజ్ చేయడం అంటే ఏం చేస్తాం? సేల్స్ అకౌంట్ అని చెప్పి 9 lakhs రాస్తాం. అర్థమైందా? మరి సస్పెన్స్ అకౌంట్ ఏం చేస్తాము? డెబిట్ ఏం చేస్తాం చెప్పండి? సస్పెన్స్ అకౌంట్ చేసేది. సస్పెన్స్ అకౌంట్ ని డెబిట్ చేయాలి. సస్పెన్స్ అకౌంట్ అమ్మా 9 lakhs. అర్థమైందా? సేమ్ లేదమ్మా. పర్చేస్ లాగానే పర్చేస్ అన్న డెబిట్ ఉంటుంది, సేల్స్ అన్న క్రెడిట్ ఉంటుంది. కాన్సెప్ట్ సేమ్. కాకపోతే అకౌంట్ బ్యాలెన్స్ ఏది ఉంటుందో దానికి చేయాలి. 2 సేల్స్ అకౌంట్ ఈస్ ఓవర్ క్యాస్ట్ బై ఎంతమ్మా? ఓవర్ క్యాస్ట్ బై 5 lakhs. ఏం జరిగిందమ్మా? ఓవర్ క్యాస్ట్ జరిగింది. దీనికి రెక్టిఫికేషన్ అని చెప్తారా? ఓవర్ క్యాస్ట్ కి రెక్టిఫికేషన్ చెప్తారా? రెక్టిఫికేషన్ అంటే చెప్పాలి. వెరీ గుడ్ అమ్మా. సేల్స్ ని డెబిట్ చేయాలి. సేల్స్ అకౌంట్ డెబిట్ టు సస్పెన్స్. ఎంతమ్మా? సస్పెన్స్ అకౌంట్. ఇవన్నీ ఎర్రర్స్ కదా, మిస్టేక్స్ కదా. మిస్టేక్స్ అన్ని అకౌంట్కి వెళ్తాయి, సస్పెన్స్ అకౌంట్కి వెళ్తాయి. అర్థమైందా? రాసుకోండి అమ్మా. 2 ఎంట్రీస్ రాసుకోండి సేల్స్ సంబంధించి. ఓవర్ క్యాస్ట్ అండర్ క్యాస్ట్ అండర్లైన్ చేసుకున్నాం. అన్ని బుక్స్ అలాగే రాస్తామండి. పర్చేస్ బుక్ ఎలాగైతే రాస్తారు అలాగే సేల్స్ బుక్ రాస్తారు. సేల్స్ బుక్ అని చెప్పేసి జస్ట్ అమౌంట్ కలిసి అమౌంట్ రాసుకోవాలి. ఇటు సైడ్ పార్టిసిపేట్ రాసుకోవాలి అంతే. పర్చేజ్ రిటర్న్స్ అంతే, సేల్స్ రిటర్న్స్ కూడా అంతే. రాసారా?
రాశారమ్మా? నెక్స్ట్ ఇక సమ్మరీ చేస్తాను చూడండి. పర్చేస్ బుక్, ఓకేనా? నెక్స్ట్ ఏంటమ్మా? సేల్స్ బుక్. ఏదైనా కానమ్మా, ఒకటి డెబిట్ ఉండదు, ఒకటి క్రెడిట్ ఉండదు. ఏదైనా సరే డెబిట్ ఉన్న బుక్ లేదా డెబిట్ ఉన్న అకౌంట్, క్రెడిట్ ఉన్న బుక్, క్రెడిట్ ఉన్న అకౌంట్. ఇక్కడ నుంచి మీరు ప్రతిదాన్ని కాన్సెప్ట్ తీసుకోవచ్చు. అది పర్చేస్ బుక్ అవ్వచ్చు, ఎసెట్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. ఓవర్ క్యాష్, అండర్ క్యాష్ అన్నప్పుడు మీరు ఇక్కడ ఏం చేస్తాం, అదే ఆ బుక్ ఉన్న బ్యాలెన్సెస్ బట్టి, దాని నేచర్ని బట్టి మనం రెటిఫికేషన్ చేసుకోవాలి. సో పర్చేస్ బుక్ ఏం జరుగుతుందమ్మా, అయితే అండర్ క్యాస్ట్ అవుతుంది. ఏంటమ్మా, అండర్ క్యాస్ట్ తక్కువ అవుతుంది, లేదంటే ఓవర్ క్యాస్ట్ అవుతుంది, అంటే ఎక్కువ అవుతుంది. సేమ్ అలాగే సేల్స్ బుక్ అయితే అండర్ క్యాస్ట్ అవుతుంది, తక్కువ వేస్తాం, లేదంటే ఓవర్ క్యాస్ట్ అవుతుంది, ఏం చేస్తాం, ఎక్కువ రాస్తాం. సో రెక్టిఫికేషన్ ఏం చేయాలి? పర్చేస్ బుక్ ఏ బ్యాలెన్స్ అమ్మా? డెబిట్ బ్యాలెన్స్. ఏ బ్యాలెన్స్? డెబిట్ బ్యాలెన్స్. సేల్స్ క్రెడిట్ బ్యాలెన్స్. సో అండర్ క్యాస్ట్ అయినప్పుడు రెక్టిఫికేషన్ కోసం దీన్ని ఏం చేస్తాం? అండర్ క్యాస్ట్ అయినప్పుడు మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. మనకు చేయాల్సినంత ఇంక్రీజ్ చేయడం అంటే డెబిట్ ఉండదాన్ని డెబిట్ చేయాలి, అవునా? డెబిట్ ఉండదాన్ని డెబిట్ చేయాలి. అదే ఓవర్ క్యాస్ట్ అయితే ఏం చేయాలి? తక్కువ చేయాలి, రెడ్యూస్ చేయాలి కదా, రెక్టిఫికేషన్ రెడ్యూస్ చేయటం. సో అప్పుడు ఏం చేయాలి? క్రెడిట్ చేయాలి. సేమ్ అలాగే సేల్స్ బుక్ చెప్పండి అమ్మా. సేల్స్ బుక్ ఏ బ్యాలెన్స్? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో క్రెడిట్ సేల్స్ బుక్ అండర్ క్యాష్ చేశారు, మనం ఏం చేయాలి? ఇంక్రీజ్ చేయాలి. ఇంక్రీజ్ చేయాలంటే క్రెడిట్ ఉండడాన్ని క్రెడిట్ చేయాలి. సేమ్ అలాగే ఓవర్ క్యాష్ చేశారు, ఓవర్ క్యాష్ చేశారంటే ఎక్కువ రాశారు కాబట్టి మనం ఏం చేయాలి? రెక్టిఫికేషన్ కింద తప్పు రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్ చేయడం అంటే క్రెడిట్ ఉండడాన్ని ఏం చేయాలి? డెబిట్ చేయాలి. అర్థమైందా? ఇంకా ఏ అకౌంట్ అయినా పర్చేస్ బుక్ అమ్మా, పర్చేస్ రిటర్న్స్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. అప్పుడు ఏం చేస్తాం? సేమ్ ఇలాగే చేస్తాం. సేల్స్ రిటర్న్స్ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సేల్స్ రిటర్న్స్ అమ్మా, డెబిట్ బ్యాలెన్స్. అప్పుడు ఏం చేస్తాం? ఇలాగే చేస్తాం. ఆ బుక్ ఏ బ్యాలెన్స్ ఉంటుందన్న చూసుకొని ఈ రెక్టిఫికేషన్స్ మీరు అప్లై చేసుకోవచ్చు. ఇది డ్రా చేసుకున్నామా ఈ టేబుల్? రెక్టిఫికేషన్ అని పెట్టుకున్నామా హెడ్డింగ్? ఎర్రర్స్ అండ్ రెక్టిఫికేషన్. ఇంతవరకు ఓన్లీ అండర్ క్యాస్ట్ ఓవర్ క్యాస్ట్ ఒక్కటే చెప్పాను మీకు. ఎర్రర్స్ ఇంకా చాలా ఉంటాయి, అవి రెక్టిఫికేషన్ ఎర్రర్స్ లో మాట్లాడుకున్నాం. కరస్పాండింగ్ అకౌంట్ ఏం చేయాలమ్మా? డెబిట్ చేసినప్పుడు ఇంపార్టెంట్ సస్పెన్స్ అకౌంట్ మార్చి మీరు సెటప్ చేసుకోవాలి. ఎంట్రీస్ కూడా రాసుకున్నామా? కంటిన్యూషన్ కింద ఎంట్రీస్ కూడా ఉంటే బాగుంటుందిగా. చూడండి, పర్చేస్ బుక్ డెబిట్ చేస్తాం కదా, ఎంట్రీ ఏంటమ్మా ఇక్కడ? పర్చేజెస్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు పర్చేజెస్ అకౌంట్. ఇక్కడ సస్పెన్స్ అకౌంట్ డెటార్ టు సేల్స్ అకౌంట్. ఇక్కడ సేల్స్ అకౌంట్ డెటార్ టు సస్పెన్స్ అకౌంట్. అర్థమైందా? ఎంట్రీస్ కూడా రాసుకున్నాం దీంతో పాటు టేబుల్లో ఎంట్రీస్ కూడా రాసుకున్నాం.
యాస్టిస్ గా రాస్తాం. ఇది రెక్టిఫికేషన్ అమ్మా, రెక్టిఫికేషన్ అని పెట్టుకో. రెక్టిఫికేషన్ ఏంటి, ఏం చేస్తాం? రాశారా టేబుల్? కంప్లీట్ అయిపోయిందమ్మా, వెరీ గుడ్. పర్చేస్ బుక్, సేల్స్ బుక్ అర్థమైంది కదా, ఒకటే కాన్సెప్ట్ అమ్మా రెండింటికి కూడా. పర్చేస్ రిటర్న్స్, సేల్స్ బుక్ ఒకే విధంగా ఉంటుంది. పర్చేస్ బుక్ ఏ బ్యాలెన్స్ అమ్మా, సారీ పర్చేస్ రిటర్న్ మీదేంటమ్మా, సేల్స్ రిటర్న్స్ అది. పర్చేస్ రిటర్న్స్ ఎక్కడ మీరు, పర్చేస్ రిటర్న్స్ ఏ బ్యాలెన్స్ ఉంటుంది, క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది, రైట్. అప్పుడు బుక్ అంతా రాసుకున్న రెక్టిఫికేషన్ ఎలా ఉంటుంది, ఇలా ఉంటుంది. అంటే పర్చేస్ బుక్ దగ్గర, సేల్స్ బుక్ దగ్గర మీరు పర్చేస్ రిటర్న్స్ కూడా సేమ్ ప్రాసెస్, సేమ్. అలాగే పర్చేస్ బుక్ దగ్గర సేల్స్ రిటర్న్స్ కూడా సేమ్ ప్రాసెస్. అలా రాసుకోండి అమ్మా, పర్చేస్ రిటర్న్స్ అని సేల్స్ రిటర్న్స్ అని చెప్పి రాసుకోండి ఇక్కడ బ్రాకెట్ లో మీరు. ఒక్కొక్కటి సపరేట్ గా రాసుకునేది అనుకోండి, సమ్మరీ చేసుకోవడం చాలా కష్టం. నేనంతా చేసేసి మీకు సమ్మరైజ్ గా చెప్తున్నా. నోట్స్ ఇలాగే చేసిన ఫ్యూచర్ లో మీరు రిఫర్ చేసినప్పుడు ఏమిటంటే ఒక్క చోట చూడగానే అన్ని అకౌంట్ సంబంధించిన అడ్జస్ట్మెంట్స్ మీకు అర్థమైపోవాలి. అది ఈజీ మెథడ్ అనమాట. ఎప్పుడైనా సరే మనం 1 day రివ్యూ చేయాలి మాకు ఎగ్జామ్ ని. ఎగ్జామ్ 2 రోజులు గ్యాప్ ఉంటుంది, ఒకే ఒక్క రోజు ఉంటుంది. ఒక్క రోజు సబ్జెక్ట్ అంతా రివిజన్ చేయాలి. మీరు నేర్చుకున్న 6 నెలల పాటు నేర్చుకున్న సబ్జెక్ట్ మొత్తం ఒక్క రోజు రివిజన్ చేయాలి. సో అలా ఆ ఒక్క రోజు దృష్టిలో పెట్టుకొని నేనేం చెప్తా అంటే క్లాస్ లో నోట్స్ చెప్తా, ఇలా సమ్మరైజ్ చేస్తా, సమ్మరైజ్ చేసి చెప్తా, ఫైనల్ అకౌంట్స్ కూడా అంతా సమ్మరైజ్ గా చెప్తా. ప్రాబ్లమ్స్ అన్ని చేస్తాం, అడ్జస్ట్మెంట్స్ అన్ని కూడా ఒక చోట రాస్తాం. సో దట్ ఏమవుతుందమ్మా మీకు రివిజన్ ఎగ్జామ్ ముందు రోజు రివిజన్ చేసుకోవడానికి ఏదైతే మీరు అడ్జస్ట్మెంట్స్ రాస్తున్నారో అదొక్కటి చూస్తుంటే చాలు. పర్ఫార్మెన్స్ మొత్తం సేమ్, అడ్జస్ట్మెంట్స్ చదవడం వల్ల మీకు రివిజన్ అనేది ఫాస్ట్ అవుతుంది. 50 ప్రాబ్లమ్స్ ఉంటాయి మా ఫైనల్ అకౌంట్స్ లో. 50 ప్రాబ్లమ్స్ ఒక రోజు ముందు, అంటే ఎన్ని చాప్టర్స్, 4 చాప్టర్స్ అంటే 10 చాప్టర్స్ మీరు ఒక్కొక్క చాప్టర్ లో 50-60 ప్రాబ్లమ్స్ చేస్తాం. 50-60 ప్రాబ్లమ్స్ రివిజన్ చేసుకోవడం ఎగ్జామ్ కూడా సరిపోదు కదా, ఇన్ని గుర్తుపెట్టుకుంటాం. కానీ పర్ఫార్మెన్స్ సేమ్ ఉంటుంది. అందుకే నేను ఏం చేస్తానంటే అంటే అడ్జస్ట్మెంట్ ప్రతి సమ్మ మనం చేసుకుంటే అయిపోయి ప్రతి సమ్మలో అడ్జస్ట్మెంట్ ఇంప్లిమెంట్ చేశారా, న్యూ అడ్జస్ట్మెంట్స్ ఇంప్లిమెంట్ చేశారా, అడ్జస్ట్మెంట్ మొత్తం మనం స్టార్టింగ్ లో మనం రాసుకుంటాం. అలా రాసుకుంటే ఎగ్జామ్ ముందు రోజు మీకు ఒకే రోజు టైం ఉంటుంది. ఆ ఒక్క రోజు రివిజన్ చేసిన సరిపడే విధంగా మన నోట్స్ ప్రిపేర్ చేస్తాం. అలాగా మన క్లాసెస్ వెళ్తాయి. ఏదో వెళ్తున్నాయంటే వెళ్ళకూడదు క్లాస్ ఎప్పుడు కూడా. మన ఎగ్జామ్ ముందు రోజు టైమింగ్స్ బట్టి చేసుకోవాల్సి ఉంటుంది. సేల్స్ రిటర్న్ ఏ బ్యాలెన్స్ ఉంటుందమ్మా, డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనా, మిగతా కండిషన్స్ అన్ని కామన్ అమ్మా. దీంట్లో ఒక డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అని ఉంటుందండి. దాని గురించి ఒకసారి చెప్తా. ఓకేనా, చూడండి. పర్చేజ్ రిటర్న్స్, సేల్స్ రిటర్న్స్ చేసేటప్పుడు నోట్స్ ఇష్యూ చేస్తారు. డెబిట్ నోట్, క్రెడిట్ నోట్. విన్నారా ఎప్పుడన్నా డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అని విన్నారా? డెబిట్ నోట్ అంటే ఏంటి, క్రెడిట్ నోట్ అంటే ఏంటి, ఎప్పుడైనా విన్నారా? జస్ట్ ఆ కాన్సెప్ట్ ఎక్కడైనా వాడి ఉంటారు అంతే. మీకు సమ్స్ లో ఎక్కడ వచ్చి ఉంటాయి ప్లస్ 2 లో డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అని. అది ఏంటి, ఎలాగా నేమ్స్ వచ్చాయి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఓకేనా, ఇదేంటండి, ఒక పర్సన్ ఉన్నాడు. ఎవరమ్మా, ఇంకొక పర్సన్ కూడా ఉన్నాడు.
ఇతను ఎవరండి అంటే ఈజ్ బయ్యర్. ఇతను బయ్యర్ అంటే ఆటోమేటిక్ ఇతను ఏమవుతాడు, సెల్లర్ అవుతాడు. 2 పర్సన్స్ 2 బిజినెస్లు. బయ్యర్ ఏం చేస్తున్నాడు, ఇక్కడ నుంచి బై చేస్తున్నాడు అమ్మా, బై చేశాడు. ఎంత వర్త్ 10 lakhs కి బై చేశాడు. ఓకేనా, బై చేసినప్పుడు మనకి ఇతను ఏం ఇన్వాయిస్ ఇస్తాడమ్మా, మనకి బై చేసినప్పుడు సెల్లర్ మనకి సేల్స్ ఇన్వాయిస్ ఇస్తాడా, మనకేం ఇస్తాడు, సేల్స్ ఇన్వాయిస్ ఇస్తాడు. ఓకేనా, ఇతనికి ఇది సేల్స్ ఇన్వాయిస్ అయితే మనకి ఇది ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం, మనకు వచ్చేది కాబట్టి ఇన్వార్డ్ ఇన్వాయిస్ అంటాం. అర్థమైందా, సేల్స్ ఇన్వాయిస్ ఇస్తాడు. బై చేసేది అర్థమైందా, జస్ట్ బై చేశాడు 10 lakhs పెట్టి బై చేశాడు. ఎవరి దగ్గర నుంచి, సెల్లర్ దగ్గర నుంచి. సో మన ఎంట్రీ మనం రాసుకుంటాంగా, పర్చేస్ అకౌంట్ డైరెక్ట్ క్రెడిట్ పర్చేస్ అనుకుంటామా, పర్చేస్ అకౌంట్ డైరెక్ట్ క్రెడిటార్ అని రాసుకుంటాం. అవునా, పర్చేస్ అకౌంట్ డైరెక్ట్ క్రెడిటార్ అని రాసుకుంటాం. ఇతనేం రాస్తాడమ్మా, ఇతనేం రాస్తాడు, సేల్స్ కదా ఇతనికి, ఇతని బుక్స్ ఏం రాసుకుంటాడు, సేల్స్ కాబట్టి డెటార్ అకౌంట్ టు సేల్స్ అకౌంట్ అని రాసుకుంటాడు. ఏంది, బై అండ్ సేల్ జరిగినప్పుడు. ఫర్ సపోజ్ 10 lakhs అనుకున్నామా, 10 lakhs. మనం ఏం చేసామని అంటే, బయ్యర్ ఏం చేశాడు, 2 lakhs వర్త్ని రిటర్న్ చేశాడు. ఏం చేశాడు, రిటర్న్ చేశాడు. అప్పుడు ఇతనికి ఏమవుతాయమ్మా ఇది చెప్పండి, ఇతనికి ఇది పర్చేస్ రిటర్న్ కదా, ఇతనికి సెల్లర్కి ఏమవుతాయి, అవి సెల్లర్కి వస్తాయి కదా, అది సేల్స్ రిటర్న్. పర్చేస్ రిటర్న్కి ఎంట్రీ చెప్తారా ఇతని బుక్స్ లో, క్రెడిటార్ ఎంతమ్మా, క్రెడిటార్ అకౌంట్ డెటార్ టు సేల్స్ రిటర్న్స్ అకౌంట్. అంతేనా, సారీ పర్చేస్ రిటర్న్స్ అకౌంట్, పర్చేస్ రిటర్న్స్ అకౌంట్. ఇక్కడ ఏం చేశారమ్మా, క్రెడిటర్ అంటే నేనే కదా, ఇది పర్సన్ నేనే కదా మీది. క్రెడిటర్ ఏం చేశారమ్మా, ఇతను డెబిట్ చేశాడు. సో పర్చేస్ రిటర్న్స్ అప్పుడు ఈ పర్చేస్ రిటర్న్స్ తో పాటు ఇతను ఏం ఇష్యూ చేస్తారండి అంటే, సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఎలాగైతే వచ్చిందో, పర్చేస్ రిటర్న్స్ అప్పుడు మనం ఒక ఇన్వాయిస్ పంపించాలిగా, దాన్ని ఏమంటారంటే డెబిట్ నోట్ అంటారు. ఏమంటాం, డెబిట్ నోట్ ఇష్యూ చేస్తాం. ఏం చేసాం, ఇక్కడ అకౌంట్ ని అతన్ని డెబిట్ చేసాం కాబట్టి డెబిట్ నోట్ ఇష్యూ చేసాం. డెబిట్ నోట్ ఏం చేసాం, సెల్లర్ కి పంపించాం. ఇదిగోండి డెబిట్ నోట్, మనం మెటీరియల్స్ పంపించేటప్పుడు డెబిట్ నోట్ మీద సెల్లర్ కి సెండ్ చేస్తాం. సెల్లర్ దీన్ని రిసీవ్ చేసుకుంటాడు. ఇవేం చేసాం, మా బయ్యర్ ఏం చేశాడు, సెండ్ చేశాడు. ఏంటిది, డెబిట్ నోట్. సెల్లర్ ఏం చేస్తాడు, రిసీవ్ చేసుకుంటాడు. అర్థమైందా, సెల్లర్ ఏం రిసీవ్ చేసుకుంటాడు, డెబిట్ నోట్ ని రిసీవ్ చేసుకున్నాడు. అర్థమైందా. సో సేల్స్ రిటర్న్స్ అప్పుడు మనకేం వస్తుంది, డెబిట్ నోట్ వస్తుంది. పర్చేస్ రిటర్న్స్ అప్పుడు మనం ఏమి ఇస్తాం, డెబిట్ నోట్ ఇస్తాం. అర్థమైందా. సరే, ఇక్కడ ఆగిపోతుందా అంటే, సెల్లర్ ఏం చేస్తాడు, డెబిట్ నోట్స్ తీసుకొని అతని అకౌంట్ లో ఎంట్రీ రాసుకుంటాడు. ఏమని రాస్తాడు చెప్పండి, ఏమని రాస్తాడు, సేల్స్ రిటర్న్స్ కి ఎంట్రీ ఏంటి, సేల్స్ రిటర్న్స్ అకౌంట్ డెటార్ టు డెటార్ ఈజ్ నథింగ్ బట్ ఏ పర్సన్ కదా, పర్సన్ నేమ్ ఇది. ఎంతమ్మా, 2 lakhs, అన్ని 2 lakhs అనుకున్నాగా, 2 lakhs. ఇతను ఏం చేశాడు, ఇతని బుక్స్ లో డెటార్ ని క్రెడిట్ చేశాడు. సో ఇతను ఏం ఇష్యూ చేస్తాడు ఏంటంటే క్రెడిట్ నోట్. ఏం చేశాడు, నేను క్రెడిట్ చేస్తున్నానని చెప్పేసి క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాడు. ఎవరికి, ఎవరైతే బుక్స్ పంపించారో వాళ్ళకి క్రెడిట్ నోట్ ని
ఇష్యూ చేస్తారు. మనం ఏమి రిసీవ్ చేసుకుంటాం? క్రెడిట్ నోట్ ని రిసీవ్ చేసుకుంటాం. అర్థమైందా? క్రెడిట్ నోట్ ని రిసీవ్ చేసుకుంటాం. సో ఇప్పుడు చెప్పండి, ఒక పర్చేస్ చేయడం జరిగినప్పుడు ఏం ఇష్యూ చేస్తాం, ఏం రిసీవ్ చేసుకుంటాం? సేల్స్ చేయడం జరిగినప్పుడు ఏం ఇష్యూ చేస్తాం, ఏం రిసీవ్ చేసుకుంటాం? ఇక్కడ పాయింట్ అర్థమైందా? పర్చేస్ రిటర్న్స్, పర్చేస్ రిటర్న్ చేసినప్పుడు ఏం ఇష్యూ చేస్తాం? ఇష్యూ చేసేది ఏంటమ్మా? క్రెడిట్ నోట్. అర్థమైందా? ఏమి రిసీవ్ చేసుకుంటాం? ఇష్యూ చేసేదేమో డెబిట్ నోట్, రిసీవ్ చేసినది క్రెడిట్ నోట్. పై కాంటాక్ట్ అర్థమైందా? పర్చేజ్ రిటర్న్స్ కాంటాక్ట్ అర్థమైందా? పర్చేజ్ రిటర్న్స్ లో ఇష్యూ చేసేది డెబిట్ నోట్, రిసీవ్ చేసినది క్రెడిట్ నోట్. సేమ్ అలాగే సేల్స్ సెల్లర్ కాంటాక్ట్ ఇక్కడ రాండి. సేల్స్ రిటర్న్స్ అంటే మనం మళ్ళీ మన గురించి మనకు వచ్చే కదా సెల్లర్ అనుకున్నాం. మనం ఏం ఇష్యూ చేస్తామండి? క్రెడిట్ నోట్ ఇష్యూ చేస్తాం. ఏం రిసీవ్ చేసుకుంటాం? క్రెడిట్ నోట్ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసిన మనం సేల్స్ రిటర్న్స్ అప్పుడు రిసీవ్ చేసినది డెబిట్ నోట్, ఇష్యూ చేసేది క్రెడిట్ నోట్. అర్థమైందా? మీకు సమ్స్ లో డెబిట్ నోట్ రిసీవ్డ్ అంటారు. డెబిట్ నోట్ రిసీవ్డ్ అంటే సేల్స్ రిటర్న్స్. అర్థమైందా? సేల్స్ రిటర్న్స్ అని. అదే డెబిట్ నోట్ ఇష్యూడ్ అంటే పర్చేజ్ రిటర్న్స్. అర్థమైనా? ఈ రిసీవ్డా ఇష్యూడా అనే దాన్ని బేస్ చేసుకొని మనకి ఆ ఎంట్రీ మారిపోతుంది. చెప్పండి, డెబిట్ నోట్ ఇష్యూడ్ ఏంటమ్మా? అది పర్చేజ్ రిటర్న్స్. ఏంటమ్మా? పర్చేజ్ రిటర్న్స్. డెబిట్ నోట్ రిసీవ్డ్ సేల్స్ రిటర్న్స్. సేమ్ అలాగే క్రెడిట్ నోట్ రిసీవ్డ్ పర్చేజ్ రిటర్న్స్. క్రెడిట్ నోట్ ఇష్యూడ్ సేల్స్ రిటర్న్స్. ఓకేనా? సేల్స్ రిటర్న్స్ అప్పుడు సమ్మరీ చదవండమ్మా. పర్చేజ్ రిటర్న్స్ సమ్మరీ చూడండి. ఇంకా పర్చేజ్ రిటర్న్స్ లో ఫస్ట్ ఏం చేస్తాం? ఇష్యూ రిసీవ్డ్. చెప్పండి, రిసీవ్ చేసినది ఏంటి, ఇష్యూ చేసేది చెప్పండి. పర్చేజ్ రిటర్న్స్ లో ఇష్యూ చేసేదేమో డెబిట్ నోట్, రిసీవ్ చేసినది క్రెడిట్ నోట్. సేమ్ అలాగే సేల్స్ రిటర్న్స్ అప్పుడు చెప్పండి. సేల్స్ రిటర్న్స్ అప్పుడు ఫస్ట్ ఇష్యూ రిసీవ్డ్. ఏ ఇష్యూ చేస్తామమ్మా సేల్స్ రిటర్న్స్ లో? క్రెడిట్ నోట్ సార్. క్రెడిట్ నోట్ ని ఇష్యూ చేస్తాం. ఏం రిసీవ్ చేసుకుంటాం? డెబిట్ నోట్ రిసీవ్ చేసుకుంటాం. అర్థమైందా? అందరికి ఇది చాలా కన్ఫ్యూజన్ పాయింట్ అమ్మా. ఇది మీకు మొత్తం లైఫ్ అంతా గుర్తుంటుంది. ప్రాక్టికల్ సినారియోలో కూడా ఇష్యూ చేస్తారు. జిఎస్టీలో చాలా ఎక్కువ యూస్ చేస్తారు దీన్ని, డెబిట్ నోట్ క్రెడిట్ నోట్స్. ఇప్పుడు మనం గూడ్స్ పర్చేజ్ చేసినప్పుడు సేల్ చేసినప్పుడు సేల్స్ ఇన్వాయిస్ ఉంటుందమ్మా. లారీలో ఆ సేల్స్ ఇన్వాయిస్ ఇచ్చి పంపిస్తాం. లారీకో ఆటో రిసీవ్ అనుకుంటే ఆ సేల్స్ ఇన్వాయిస్ చూసి జిఎస్టీ ఆఫీస్ కూడా ఆపరు, పంపించేస్తారు. రిటర్న్ చేసేటప్పుడు మనమే ఇస్తామమ్మా. మన ఇన్వాయిస్ జనరేట్ చేస్తాం సేల్స్ రిటర్న్స్. లేదు కదా, అదే ఇన్వాయిస్ ఆఫీస్ పనికిరాదు. మీరు అనొచ్చు ఆ సేల్స్ ఇన్వాయిస్ తీసుకుని రావచ్చు అంటే జిఎస్టీ ఆఫీస్ ఒప్పుకోడు. అప్పుడు ఏం చేయాలి? మనకు పర్చేజ్ రిటర్న్స్ కదా వెనక్కి పంపిస్తున్నాం. అప్పుడు మనం ఒక డెబిట్ నోట్ ఇష్యూ చేయాలి. ఆ డెబిట్ నోట్ చూసి ఒక పేపర్లో రాసి పంపిస్తారు ఇన్వాయిస్ లాగానే. డెబిట్ నోట్ చూసి జిఎస్టీ ఆఫీసర్ ఏమన్నారు? అర్థమైందా? అదమ్మా, రాసుకోండి. ఇది మొత్తం ఈ డయాగ్రామ్ నుంచి రాసుకోవాలి. రాస్తా చూడమ్మా. డెబిట్ నోట్ ఇటు వెళ్తుంది, సైడ్ నుంచి క్రెడిట్ నోట్ వస్తుంది. డెబిట్ నోట్ ఇష్యూ చేస్తాం, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం.
ఇక్కడ ఇష్యూ చేస్తాం, ఇక్కడ రిసీవ్ చేసుకుంటాం. డయాగ్రామ్ రాసుకోవాలి. డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ ఎప్పుడు డౌట్స్ రాకూడదు. రాస్తున్నా డయాగ్రాము. రాసుకోవాలి. డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ డౌట్ వచ్చిందంటే వచ్చి ఇక్కడ ఈ టేబుల్ చూసుకుంటే సరిపోవాలి. బాక్స్ చూసానంటే మీ నోట్స్ లో డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ గురించి పూర్తిగా క్లారిటీ వచ్చేస్తుంది. డెబిట్ నోట్ ఇష్యూడ్ పర్చేజ్ రిటర్న్స్, డెబిట్ నోట్ రిసీవ్డ్ సేల్స్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ ఇష్యూడ్ సేల్స్ రిటర్న్, క్రెడిట్ నోట్ రిసీవ్డ్ పర్చేజ్ రిటర్న్స్. రాసుకున్నారా అందరూ? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. ఒకసారి చెప్పండి అమ్మా. కంప్లీటెడ్ అమ్మా. శ్రవంతి ఒకసారి చెప్తావా? లక్ష్మీ సౌందర్య చెప్తారా? మిగతా మీరు చెప్పాలి. డెబిట్ నోట్ ఇష్యూడ్ ఏంటమ్మా? అది పర్చేజ్ రిటర్న్స్ సేల్స్ రిటర్న్సా? డెబిట్ నోట్ ఇష్యూడ్ పర్చేజ్ రిటర్న్స్, డెబిట్ నోట్ రిసీవ్డ్ సేల్స్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ రిసీవ్డ్ పర్చేజ్ రిటర్న్స్, క్రెడిట్ నోట్ ఇష్యూడ్ సేల్స్ రిటర్న్స్. క్లారిటీ వచ్చిందా? డెబిట్ నోట్ క్రెడిట్ నోట్ లో సమ్స్ లో చూసినప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకూడదు. ఇష్యూడే చూసుకొని అదేంటే మనం డిసైడ్ అవ్వచ్చు. ఓకేనా? సరేనమ్మా. మ్యాథ్స్ సార్ వెయిట్ చేస్తున్నారు. టుడే ఎవరైనా గుడ్ నైట్. బాయ్ చెప్పండి. గుడ్ నైట్ అమ్మా. బాయ్ అమ్మా. బాయ్. గుడ్ నైట్ అమ్మా. బాయ్ అమ్మా. థ్యాంక్ యూ.